जय श्रीमन्नारायण अस्मद्गुरुभ्यो नमः। नमस्तस्मै भगवते वासुदेवाय वेधसे पपुर्ज्ञानमयं सौम्या యన్ముఖాంభురుహాసవం. భక్తులు వ్యాస భగవానుని ముఖపద్మము నుండి లభించిన జ్ఞానామృతమును గ్రోలుచున్నారు. ఆయన అపరిమితముకు తేజస్సు గలవాడు, పూజ్యుడగు అట్టి వ్యాస మహర్షికి నమస్కారము. సెకండ్ క్యాంటో 4th చాప్టర్ 24th ప్రేయర్. భగవద్బంధువులారా, ఇంతకుముందు ఎపిసోడ్లో మనం కుంతీదేవి యొక్క స్తుతిని తెలుసుకున్నాం. తర్వాత భాగాన్ని తెలుసుకుందాం. 17వ ఎపిసోడ్లో శ్రీ భాగవత తత్వదీపికలో ప్రథమ స్కందములో స్వాగతం. ఇట్లు కుంతీదేవి స్తుతించగా అఖండ మహిమాన్వితుడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యకరమగు శక్తిగల తన మందహాసముచే లోకమును మోహపరుచువాడై చిన్న నవ్వు నవ్వెను. ఇట్లు కుంతియు పాండవులను మిగిలిన స్త్రీలు ప్రేమతో ప్రార్థింపగా తన ప్రయాణమును ఆపి హస్తినాపురం మరల ప్రవేశించెను. భగవానుడగు శ్రీకృష్ణుడే అనేక ఇతిహాసములచే బోధపరిచినను తన బంధువులు చనిపోవుట కాలం యొక్క అప్రతిహతము శక్తి అని ఎరుంగలేక ధర్మరాజు శోకించుండెను. బంధువులయందు ప్రేమచే వారి వధను గూర్చి ఆలోచించు ధర్మరాజు ఇట్లు పలుకుచుండెను. ఓహో, నేను ఎంత మూర్ఖుడను! నా హృదయం ఎంత అజ్ఞానములతో నిండినది! చివరకు కుక్కల చేతనో నక్కల చేతనో తినదగిన ఈ శరీరము కొరకే కదా ఎందరినో చంపి తిని. బాలురనెందరినో చంపిన నాకు నరకము నుండి మోక్షము లేదు. బ్రాహ్మణులను, మిత్రులను, ప్రీతిపాత్రులను, తండ్రులను, సోదరులను, గురువులను ఎందరినో యుద్ధములో ఎదిరించి చంపిన నాకు కొన్ని వేల కోట్ల సంవత్సరములైనను నరకము నుండి విడుదల లేదు. ప్రజలను పోషించు రాజు అధర్మపరులకు శత్రువులను చంపుట కర్తవ్యమే, దోషము కాదు అని భగవానుడు చెప్పుచున్నను నా మనసు ఒప్పుకొనుట లేదు. నేను చేసిన పాపం ఎంతో కాలం అనుభవించదగినది. ఏవో కొన్ని ధర్మములను ఆచరించి తొలగించుకున్నట్టుకు శక్యము కానిది. ఒంటి నిండా బురద అంటిన నాడు బురద నీటితో వడలు కడుగుకునిన బురద పోవునా? కళ్ళు పోసిన కుండను కళ్ళుతో కడిగిన శుద్ధి అగునా? అట్లే యజ్ఞములను ఆచరించి నేను చేసిన పాపములు పోగొట్టుకున్నట్టుకు వీలగునా? కాదు. ఈ విధంగా ధర్మరాజు ప్రజాద్రోహమును చేసి తినని భయపడుచు సర్వధర్మములను ఎరుంగవలననడి కోరికతో యుద్ధభూమైన కురుక్షేత్రమున అంపశయ్యపై పడి ఉన్న భీష్ముని దగ్గరకు ధర్మమును ఎరుంగుంట కొరకు వెళ్ళినాడు. సోదరులందరూ మంచి గుర్రములను పూంచిన బంగారు అలంకారములతో కూడిన రథములతో ధర్మరాజు వెంట కదిలిరి. వ్యాసుడు, ధౌమ్యుడు మొదలగు వృద్ధ బ్రాహ్మణులు కూడా వెంట వెళ్ళిరి. భగవానుడు శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో రథమును అధిరోహించి వారితో కదలసాగెను. దేవలోకము నుండి జారిన దేవతామూర్తియా అన్నట్లు ప్రకాశించున్న భీష్ముని చేరి అందరూ నమస్కరించిరి. అచట భీష్ముని చూచుటకు బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు కూడా వచ్చి ఉండిరి. వారిలో పర్వతుడు, నారదుడు, ధౌమ్యుడు, బాదరాయణ భగవానుడు, భరద్వాజుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మున్నగు ఋషులుండిరి. పరశురాముడు శిష్యులతో కూడా వచ్చి ఉండెను. కశ్యప, అంగిరసాదులు, బ్రహ్మరాతాది మునులు ఋషుల శిష్యులతో కూడా అచరికి వచ్చిరి. దేశకాలోచితముగు ప్రవర్తనను ఎరింగిన భీష్ముడు వారందరినీ యథార్థముగా పూజించెను. శ్రీకృష్ణుని ప్రభావం ఎరింగిన వాడగుటచే జగదీశ్వరుడు భగవానుడే తనలో అంతర్యామిగా ఉండి తన సంకల్పముచే రూపము స్వీకరించి తాను చూచుటకు వీలుగా వచ్చి ఎదురుగా కూర్చున్నాడని గుర్తించి పూజించెను. ఎదురుగా వినయముతో ప్రేమతో చేరి తన సేవించున్న పాండవులతో ప్రేమతో వెలువడిన భాష్పములచే కనులు నిండుగా ఇట్లు పలుకుతున్నాడు. నాయనలారా, మీరు బ్రాహ్మణులను, ధర్మమును, అచ్యుతుని ఆశ్రయించినవారు, కానీ చాలా కష్టములను అనుభవించిరి. ఇది అన్యాయం. పాండురాజు చనిపోయిన తర్వాత చిన్నవారుగా ఉన్న మిమ్మలను కాపాడుకొనుచు జీవించు మీ తల్లి కుంతీదేవి చాలా దుఃఖమును అనుభవించినది. మీకు అట్టి క్లేశములు వచ్చుటకు కారణము కాలమే.
దట్టమైన మేఘములు గాలికి వశమే కదులునట్లు లోకమంతయు కాలమునకు వశమే కదులుచున్నది. సాక్షాత్ ధర్మపుత్రుడు రాజుగా ఉన్నాడు. బలశాలి వృకోదరుడు గద దాల్చి ఉన్నాడు. అర్జునుడు గాంధీవమును విల్లును దాల్చి ఉన్నాడు. మిత్రుడే కృష్ణుడున్నాడు. అయినను మిమ్మలను ఆపదలు విడలేదు. ఇదంతయు శ్రీకృష్ణుని సంకల్పం. కాలము కూడా అతని ఆజ్ఞను అనుసరించి నడుచున్నది. భగవానుడు ఏమి తలంచినాడో ఎవరనూ ఎరుంగజాలరు. దాని ఎరుంగవలనని ప్రయత్నించి జ్ఞానులు కూడా మోహం నందినారు. శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవానుడు, జగత్ కారణమైనవాడు. పరమపురుషుడైన నారాయణుడు తన సంకల్పముచే లోకమును తనను ఎరుంగజాలని దానినిగా చూసి తన రూపమును మరుగుపరుచుకొని యాదవులలో ఒక యాదవుడుగా సంహరించున్నాడు. ఈ కృష్ణుని మహాత్మ్యమును శివుడు ఎరిగిన ఎరుంగజాలును. దేవర్షి నారదుడు కపిల భగవానుడు ఎరుంగుదురు. నీవు ఇతనిని మేనమామ కొడుకుగా, ప్రియమైన మిత్రుడుగా, సమానమైన వయస్సుగల సహృత్తుగా ఎరుంగుదువు. ఈతనిని నీవు మంత్రిగా, ఒకప్పుడు దూతగా వరించితివి, ఒకప్పుడు ప్రేమచే సారథిగా స్వీకరించితివి. కాని ఈతడు ఏ కార్యము చేయుచున్నను నీకు అంతరాత్మయే ఉన్నాడు. అతని ఎన్ని విధములా భావించినట్లు అతడే నీలో ప్రేరణ కలిగించున్నాడు. నీవు అతనిని ఎన్ని విధములుగా భావించున్నను అతనిలో మార్పు ఉండదు. అతనికి దేహాత్మ భ్రాంతి ఉండదు. అతడు వ్యాపించని వస్తువు లోకములో ఏదీనూ లేదు. ప్రకృతి పురుష రూపముగా జగత్తునంతను తన శరీరముగా నియమించుడచే అన్నిటినీ అతడు ఏకరూపంగా భావించును. ఇట్లు సర్వాత్మయై సమదర్శి అయినను భగవానుడు వేరొక ప్రయోజనము లేక తనను ప్రేమించు వారులను ఎక్కువగా ప్రేమించును. అందుచేతనే ప్రాణములను వదులుటకు ముందుగా నా వద్దకు వచ్చి నాకు దర్శనము సంగినాడు. శరీరమును విడుచు సమయమున ఎవడు భగవాను యందే మనసు నిలిపి వాని నామములు కీర్తించునో వాడు సర్వకర్మ విముక్తుడగును. దేవదేవుడగు భగవానుడు ప్రసన్నమగు మందహాసముతో, ఎర్రని నేత్రములతో, వికసించిన ముఖపద్మముతో నా ధ్యానమున గోచరించువాడు నా నేత్రపథము నిలిచి ఉండగానే నా శరీరమును విడిచెదెను. ఇట్లు పలికిన పలుకులు విని శరతల్పముపై శయనించి ఉన్న భీష్ముని యుధిష్ఠిరుడు ఋషులందరూ వినుచుండగా అనేక ధర్మములను గూర్చి ప్రశ్నించెను. ఆయా వర్ణములలో, ఆయా ఆశ్రమములలో వైరాగ్యముచే లేదా కామముచే చేయబడు ప్రవృత్తి ధర్మములను గూర్చియు నివృత్తి ధర్మములను గూర్చియు ప్రశ్నించెను. దాన ధర్మములను, రాజధర్మములను, మోక్షధర్మములను, స్త్రీ ధర్మములను, భగవద్ధర్మములను అనగా భగవానుని పొందుటకు చెప్పబడిన శ్రవణ కీర్తనాదులను ఎరుంగవలనని ప్రశ్నించెను. వాటినన్నింటినీ భీష్ముడు సంగ్రహముగా విస్తారముగా ఉపదేశించెను. ధర్మార్థ కామ మోక్షములనడి 4 పురుషార్థములను కూర్చియు వానిని పొందడి ఉపాయముల గూర్చియు అనేక విధముల కథలతో ఇతిహాసముతో భీష్ముడు వర్ణించి ఎరింగించెను. ఇట్లు ధర్మములను ప్రవచించుచు స్వచ్ఛంద మరణముగా తన శరీరమును వీరుటకు ఉత్తరాయణమునకై వేచి ఉండెను. ఉత్తరాయణ కాలం వచ్చెను. అప్పుడు కౌరవ పాండవులందరకు నాయకుడు భీష్ముడు మాటలను చాలించెను. దేహమునందు దేహ సంబంధులయందు సంగమును వీడెను. తన ఎదుటనున్న పీతాంబరధరుడగు విష్ణువునే మనసున నిలిపి కనులు మూసి వానినే లోపల ధ్యానించుండెను. భగవన్మూర్తిని ధారణ చేయుటచే అతని పాపరాశి అంతయు పటాపంచలాయను. భగవానుడు భీష్ముని చూచుటచే అస్త్రములచే ఆయుధములచే గలిగిన బాధ అంతయు తొలగి మనసు ప్రసన్నమాయెను. ఇంద్రియములు మనసు ఏకాగ్రమై ఉండెను. అప్పుడు శరీరమును వీడుచు భీష్ముడు శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించెను. భీష్మస్తుతి ఏమిటో మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.